శ్రీమాత్రే నమః. జయమాతాది. భక్తులందరికీ నమస్కారం. ఈరోజు విషయం ఏమిటంటే గాలి, ధూళి, నరదిష్టి. మనం నార్మల్గా మన పనులు చేసుకుంటూ పోయేటప్పుడు కూడా మనకు కలిగేటటువంటి నరదిష్టి, మనంతలో మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు కానీ, ఎటైనా పోయేటప్పుడు కానీ, వచ్చేటప్పుడు కానీ కలిగేటటువంటి గాలి, ధూళి వలన కలిగేటటువంటి నష్టాలేంటి, పరిహారం ఏం చేద్దాము అనేది ఒక్క సెకండ్ ఆలోచిద్దాం. దీని పరిహారం చెప్పే ముందు నేను సింపుల్గా ఒక మాట చెప్తున్నా. మనకి ఏదన్నా జబ్బు చేస్తే, అంటే జ్వరం వచ్చినా లేకపోతే ఇంకేదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రం మనం డాక్టర్ దగ్గరికి పోతాం, టాబ్లెట్ తీసుకుంటాం. డాక్టర్ ఏ టాబ్లెట్ రాస్తాడో అవి వాడతాం. కానీ అవి రాకుండా జాగ్రత్త పడ్డాం అనుకోండి, అసలు మనం డాక్టర్ కాడికి పోవాల్సిన అవసరం లేదు, ఫీజు కట్టాల్సిన అవసరం లేదు, టాబ్లెట్లు కూడా డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ విషయం ఏంటంటే, ఈ గాలి, ధూళి లేకపోతే దిష్టి అనేది మనకు ఎలా తగులుతుంది అనేది విషయం క్లియర్గా అర్థం కావడం కోసం ఒక చిన్న విషయం చెప్తా వినండి. నార్మల్గా ఎవరికైనా కానీ ఇంట్లో బాగోలేనప్పుడు, మంచిగా అనిపించినప్పుడు, వాళ్ళకి ఏదన్నా ప్రాబ్లం ఉంది అని వాళ్ళు అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే, అమావాస్య రోజు కానీ లేకపోతే ఆదివారం రోజు కానీ, ఇంకా వేరే వాళ్ళకు అనుకూలమైనటువంటి దినంలో ఏదో ఒక రోజు వాళ్ళు ఏం చేస్తారు, నిమ్మకాయలను లేకపోతే ఎండు మిరపకాయలు, తల వెంట్రుకలు ఇలాంటివి తీసుకొని, లేదు అనుకుంటే ఇంకొంచెం అడ్వాన్స్గా పోతే కోడిగుడ్డు, అన్నము, పసుపు, కుంకుమ ఇవన్నీ కలిపి ఇటువంటివన్నీ తీసుకుపోయి, అన్నీ అంటే వీటిలో ఎవరి తెలివికి ఉన్నంత వరకు వాళ్ళు, లేదంటే వారికి ఎవరైనా చెప్పినంత దానికి ఏదో ఒకటి తీసుకుపోయి రోడ్డు మీద ఒక 3 కూడలి, అంటే 3 దారులు ఉన్నటువంటి ప్లేస్లో కానీ, లేదా 4 దారులు ఉన్నటువంటి ప్లేస్లో కానీ పెట్టేసి వస్తారు. అది ఏదో ఒక టైంలో రాత్రి పూటనో ఎవరు చూడనప్పుడు పెట్టేసి రమ్మని చెప్తారు, పెట్టేసి వస్తారు. దానితో వాళ్ళు రిలాక్స్ అయిపోతారు. నిజంగానే దీనివల్ల ఉపయోగం ఉంటుందా అంటే అది లాస్ట్లో చెప్తారు. అలా పెట్టేసి రావడం వల్ల అక్కడికి అయిపోయింది, అది క్లియర్. అదే దారిలో నార్మల్గా చాలామంది నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. మళ్ళీ ఇక్కడ నడుచుకుంటూనే పోతారా, బండి మీద పోరా, కార్లో పోరా అంటే ఎలా అయినా పోవచ్చు, ఆ రూట్లో పోతూ ఉంటారు. ఇక్కడ ఎగ్జాంపుల్గా ఒక ఫ్యామిలీని తీసుకుందాం. ఒక ఫ్యామిలీ పిల్లలతో పాటు అదే దారిలో నడుచుకుంటూ వెళ్తారు. వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, కొంచెం దూరం నుంచి, అది మన కంటికి కనపడేంత దూరం నుంచి చూడగానే ఫస్ట్ దాంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు, అందులో తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, ఎవరైనా కానీ కొద్దిగా భయస్థులు, వాళ్ళు ఏం చేస్తారంటే అది చూడగానే, అబ్జర్వ్ చేయగానే ఫస్ట్ పిల్లలకి చెప్తారు, నువ్వు అటు చూడకు అని చెప్పేసి. చెప్పంగానే పిల్లగాని బ్రెయిన్లో ఒకటి ఫిక్స్ అవుతాడు. చూడకు అంటుర్రు ఎందుకు అని చెప్పేసి వాడు ఆలోచించడం మొదలు పెడతాడు. మొదలుపెట్టి వీళ్ళు వద్దన్న వాడు దాన్నే చూడడం కోసం ట్రై చేస్తారు. ఇక నెక్స్ట్ ఈ ఫ్యామిలీ మెంబర్స్లల్లో ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, ఎవరన్నా ఇద్దరు కావచ్చు, లేకపోతే ఎవరన్నా ఒకళ్ళు ఒక ఎంత లేదు ఒక 20-30 మీటర్ల దూరం నుంచి దాన్ని చూడొద్దు 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 అన్న ఆలోచనతోని దాన్నే చూస్తూ ట్రావెల్ చేస్తారు, దాన్ని దాటేస్తారు. ఇక్కడ చూడండి, వాళ్ళు దాన్ని తొక్కలేదు, దాన్ని టచ్ చేయలేదు, అక్కడికి పోయేసరికి తలకాయ తిప్పుకొని పోయారు, దాన్ని చూడొద్దు అన్న ఉద్దేశంతోనే పోయారు. పక్కనకు జరిగి దాని నుంచి ఎంత లేదన్నా కానీ ఒక 10-20 ఫీట్ల దూరం జరిగి నడుచుకుంటూ పోతారు. అలా నడుచుకుంటూ దాటేసిపోతారు. దాటేసిపోయిన తర్వాత ఎంత దూరం పోతారు అంటే మళ్ళీ ఒక 20-30 మీటర్లు పోయేంత వరకు కూడా అదే మనసులో ఉంచుకుంటూ పక్కన ఉన్నటువంటి చిన్నపిల్లలు చెప్తూ ఉంటారు, మీరు చూడొద్దు దాన్ని చూడొద్దు, వెనకకి తిరగకు అని చెప్పుకుంటూ పోతూ ఉంటారు. పోయిన తర్వాత ఇంటికి పోతారు. ఇంటికి పోగానే
ఇంట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు చెప్తారు, వచ్చేటప్పుడు మేము ఫలానిది చూసి వచ్చినాం, మాకు ఇట్లా అనిపిస్తుంది అందుకే అని చెప్పేసి కాళ్ళు కడుక్కొని పోతారు. ఇది చాలా మంచిది. కాళ్ళు కడుక్కున్నప్పుడు అక్కడ ఆ విషయాన్ని వదిలేస్తారా అంటే వదిలేయరు. ఇంట్లోకి పోయిన తర్వాత మళ్ళీ ఎవడో అక్కడ వచ్చేసి ఇట్లా తీసేసి పడేసిపోయిండు. అది నిమ్మకాయలు కావచ్చు, ఎండుమిరపకాయలు వెంట్రుకలు కావచ్చు, లేకపోతే అన్నము కోడిగుడ్లు ఇట్లాంటివి కావచ్చు. ఇట్లా పడేసిపోయిండు అని చెప్పేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరితో డిస్కస్ చేస్తారు. ఇక్కడ చూడండి, అక్కడ ఎండుమిరపకాయలు ఉన్నాయి, లేకపోతే నిమ్మకాయలు ఉన్నాయి, లేకపోతే ఇంకేదన్నా ఉన్నది, దాన్ని ఎవరైనా చూసిర్రు అక్కడే వదిలేసిపోయారు. వాళ్ళకు ఎటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ ఉండదు, గాలి ధూళి ఉండదు, వేరే ఏమీ ఉండదు. దాన్ని చూసిన దగ్గర నుంచి మొదలుపెట్టి నువ్వు ఇంటికి పోయి నువ్వు మర్చిపోయేంత వరకు దాన్ని అలాగే కంటిన్యూ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కడ ట్రావెల్ చేసినా ఎక్కడికి పోయినా కానీ ఈ నెగిటివ్ ఇంపాక్ట్ను మోసుకొనే వస్తారు. ఎందుకు అంటే అది వాళ్ళ భయం. వాడెవడో తీసి పడేసిపోయినటువంటి గాలి కానీ ధూళి కానీ లేకపోతే ఇంకేదన్నా కానీ అది మనకే వస్తుంది ఏమో అనేటటువంటి భయం అనేది వాళ్ళ మనసులో ఉంటుంది. దాన్ని వాళ్ళు అలా ట్రావెల్ చేస్తూనే ఉంటారు. ఇలా ట్రావెల్ చేస్తూ పోతూ ఉంటే నువ్వు ఖచ్చితంగా ఈరోజు అక్కడ చూసినావు కాబట్టి దాని గురించి ఆలోచించినావు. ఒకవేళ ఏది చూడనప్పుడు కూడా వీడు ఎలా ఆలోచిస్తారంటే, నైట్ ట్రావెల్ చేస్తున్నాం అనుకోండి, చీకటి అయింది, ఆదివారం రోజు చీకటి అయింది, బయటకు పోయినామంటే ఏదో ఒకటి మనకు వస్తుంది, అమావాస్య రోజు చీకటి అయింది, బయటకు పోయినామంటే మనకి ఏదో ఒకటి వస్తుంది అని అసలు వీళ్ళ దగ్గరికి ఏ నెగిటివ్ ఎనర్జీ రావడానికి ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా వీళ్ళే దాన్ని ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకొని వీళ్ళ దగ్గరికి వచ్చే రకంగా చేసుకుంటారు. ఇక్కడ నేను చెప్పినప్పుడు మీకు అర్థమైందండి. మనకు ఏ జబ్బు రాకుండా ఉంటే మనం డాక్టర్ కాడికి పోం. ఇట్లా మనం నెగిటివ్ ఎనర్జీని లేకపోతే ఈ గాలి ధూళిని మన ఇంట్లోకి ఇన్వైట్ చేయకుండా ఉంటే అవి ఒక 90% అసలు మన ఇంట్లోకి రావు. మరి ఏం చేయాలి అంటే, ఎవరికన్నా బాగలేనప్పుడు వాళ్ళు ఏదో దిష్టి తీసి రోడ్డు మీద పడేసిన దాన్ని, అది కూడా ఎందుకు పడేసిరో 3 జాగాల దగ్గర 4 జాగాల దగ్గర 4 దారులు ఉన్న దగ్గర పడేయండి అని చెప్పేసి వాళ్ళకి ఎందుకు చెప్తారంటే, ఎవరో ఒకరు చూసిర్రు దానివల్ల నీ ఎఫెక్ట్ పోయిందని చెప్పేసి ఫస్ట్ వీళ్ళు మెంటల్గా ఫిక్స్ అవుతారు. డాక్టర్ ఇచ్చే మెడిసిన్ కంటే పేషెంట్ మెంటల్గా ఫిక్స్ అవ్వడమే ఇంపార్టెంట్ ఇక్కడ. సో అందుకే 3 జాగాలలో వేయండి, లేకపోతే 4 జాగాలలో వేయండి, అంటే 4 దారులు ఉన్న దగ్గర 3 దారులు ఉన్న దగ్గర వేయండి అని చెప్పేసి చెప్తారు. వాళ్ళు అక్కడ పడేసిపోయిన దాని గురించి మనం ఆలోచించకుండా ముందుకెళ్ళిపోతే మనకి ఏమీ కాదు. ఒకవేళ అట్లా కూడా నీకేమన్నా అనిపించింది, నాకేమన్నా వచ్చిందేమో అన్నటువంటి ఫీలింగ్ ఉంటే నువ్వు ఇంటి ముందరికి పోగానే కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళిపోతున్నావు అంటే అక్కడ నీకు ఒక 90% నువ్వు బయట నుంచి తీసుకొని వచ్చింది వెళ్ళిపోయిందని అర్థం. 100% వెళ్ళిపోతుంది. నువ్వు ఇంట్లోకి పోయిన ప్రతిరోజు నువ్వు ఎక్కడన్నా తిరుగుతున్నా, నేను వస్తున్నాను, ఎక్కడెక్కడో వస్తున్నా అనుకునే వాళ్ళందరూ కూడా ఇంట్లోకి పోయేటప్పుడు కాళ్ళు కడుక్కొని పోండి, అయిపోయింది. ఇంకా కూడా మీకేమన్నా అయ్యో నేను ఇట్లా వచ్చినా కదా, వచ్చేటటువంటి ప్లేస్లో ఇవన్నీ చూసుకుంటూ వచ్చినా, ఇవన్నీ దాటుకుంటూ వచ్చినా అనుకునేటి వాళ్ళు మీకు శుక్రవారమో ఆదివారమో లేకపోతే అమావాస్య రోజు మీ ఇంట్లో ధూపం వేసుకోండి. ధూపం వేసుకోవడం వల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది మ్యాక్సిమం వెళ్ళిపోతుంది. ఇంకా నర దిష్టి విషయానికి వస్తే, ఎవరైతే కాంప్లికేటెడ్ మెంటాలిటీ అంటే ప్రతిదీ నా గురించే జరుగుతుంది, నా గురించే ఆలోచిస్తురు అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో, సమాజంలో ఎక్కడికి పోయినా కానీ, ఎవరి దగ్గరికి పోయినా లేకపోతే ఎక్కడ ఉన్నా కానీ వీళ్ళందరూ నా గురించే ఆలోచిస్తురేమో, నా గురించే ఏమైనా నెగిటివ్గా ఆలోచిస్తురేమో, నా గురించి ఏమైనా అనుకుంటురేమో అనేటటువంటి ఒక ఆలోచనతో వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి జనాలకు ఉన్నటువంటి మొత్తం నెగిటివ్ ఇంపాక్ట్ను వీళ్ళు అక్కడి నుంచి గ్రాస్ప్ తీసుకొని వస్తారు. అలా తీసుకొని రావడం వల్ల ఇప్పుడు ఎలా అయితే రోడ్డు మీద ఉన్నటువంటి నిమ్మకాయల గురించి ఆలోచిస్తూ ఒక 50 మీటర్ల ముందు నుంచి 50 మీటర్ల తర్వాత నుంచి ఆలోచిస్తూ ఇంటికి పోయిన తర్వాత అందరితో డిస్కస్ చేస్తూ ఉన్నామో, సమాజంలోకి పోయి వచ్చిన తర్వాత కూడా వీళ్ళందరూ నా గురించి ఏమనుకుంటున్నారు అని చెప్పేసి ఇంటికి పోయిన తర్వాత కూడా ఇవే ఆలోచనలు ఉంటాయి. ఇవి కొంచెం పక్కకు పెట్టండి. పక్కకు పెట్టి మీకేమన్నా అటువంటి ఆలోచనలు వచ్చేటటువంటి సందర్భంలో మీరు దైవాన్ని స్మరిస్తూ పోండి, అమ్మవారిని తలుచుకుంటూ పోండి.
మీకు రోడ్డు మీద ఎక్కడన్నా ఏదైనా నిమ్మకాయలు కానీ లేకపోతే ఇంకేదన్నా తీసేసినటువంటిది, అది మిరపకాయలతో కానీ లేకపోతే కోడిగుడ్డుతో కానీ తీసేసింది ఏది ఉన్నా కూడా ఆ సమయంలో మీరు అమ్మవారిని స్మరించుకుంటూ పోండి. మనసులో అమ్మవారిని స్మరించుకోవాలంటే మీ ఇష్టం వచ్చిన దైవాన్ని స్మరించుకోండి. మీకు అనుకూలం ఉన్నటువంటి దైవాన్ని, నీకు ఇష్టమైనటువంటి దేవుణ్ణి ఎవరినైనా స్మరించుకుంటూ పోండి. ఈ స్మరణ చేయడం వల్ల ఏమవుతుందంటే నీకు ఆ ఆలోచన రాదు. ఏది చూసినా మనము ఏమవుతుంది అనేటువంటి ఆలోచన రాదు. ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడైనా మీరు ఇట్లాంటివి చూసినప్పుడు పిల్లలతోని, చిన్న పిల్లలతోని ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు అది చూడకు, అటు చూడకు అని మాత్రం ఏ మాత్రం కూడా చెప్పకండి. దయచేసి చెప్పకండి. అలా చెప్పడం వల్ల వాడు ఖచ్చితంగా దాన్నే చూస్తాడు. మనం ఏదైతే వద్దంటామో అదే చేస్తారు పిల్లలు. మేము ఏమి చేయలేదండి అయినా కానీ మాకేదో ఉందనేటువంటి ఆలోచన మనసులో ఉండే వాళ్ళకి కానీ, లేదంటే మేము ఇట్లా మార్చుకోలేకపోతున్నాము, ఇమీడియట్గా మారలేం కదా అనుకునే వాళ్ళకి, మీకు ఏదైనా నెగిటివ్ ఎనర్జీ మీతో పాటు ట్రావెల్ చేస్తుంది, అంటే మీతో పాటు వచ్చింది అని చెప్పేసి మీరు అనిపిస్తే దానికి మీరు ఇంట్లో ధూపం వేసుకోండి. ధూపం ఎలా వేసుకోవాలి, ఏమేమి అవసరం ఉంటాయి, మినిమం అంటే కనీసం మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని, మనతో పాటు వచ్చినటువంటి నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపించడం కోసం అవసరమైనటువంటి పదార్థాలు ఏంటిది, ఎలా ధూపం వేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా వినండి. జై మాతాది, శ్రీమాత్రే నమః.